ఈ మలబద్ధకం సమస్య రావడానికి గల కారణాలు ఏంటి అంటారు? అంటే జీవితంలో ప్రతి ఒక్కరు కూడా వారి వారి జీవితాలలో ఎలాంటి తప్పులు చేయడం వల్ల ఇలాంటి మలబద్ధకం సమస్య బారిన పడుతున్నారు? మెయిన్ తప్పు వాడు అందరూ చేసుకునేది ఏమిటంటే, తీసుకునేటువంటి భోజనాన్ని మన కంటితో చూసి చేతితో 5 వేళ్లతోటి బాగా దానిని స్పృశించుకొని, అంటే దానిని బాగా కలుపుకొని, తర్వాత నోటిలోకి వెళ్ళిన తర్వాత దాన్ని నమలాల్సినంత సమయం నమలకుండా మింగటం వల్ల ముందు ఈ సమస్య ఏర్పడుతుంది. తర్వాత భోజనం ముందే నీళ్లను తాగటం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. అంటే గంట ముందు మీరు భోజనాన్ని ఏ ఆహారమైనా తీసుకోండి, గంట ముందు మీరు మంచినీళ్ళని తాగొచ్చు, కానీ గంట తర్వాత మీరు ఆహారం తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఆహారం తీసుకుంటూ మాట్లాడుకుంటూ తినటము, స్టాండింగ్లో భోజనాలు చేయటం, స్టాండింగ్లో ప్రతి ఒక్కటి చేయటం వల్ల ఆక్సిజన్ అనేటువంటిది ఎక్సెస్గా వెళ్ళటం వల్ల కూడా ఇది ఏర్పడుతుంది. ఓకే. సో అలాగే ఈ మలబద్ధకం సమస్య వచ్చింది అని ఎలా గుర్తించాలి అంటారు? అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా మెమరీ పవర్ తగ్గుతూ వస్తుంది, తర్వాత స్టమక్ ఎన్లార్జ్ అవుతూ వస్తుంది, కడుపు ఉబ్బరంగా ఉండటం, స్టమక్ పెద్దగా కనపడటం, తర్వాత లక్షణం వచ్చేసి ప్రతిదానికి కూడా వాళ్ళు బలహీనమైపోవడం జరుగుతుంది అన్నమాట. ఏ విషయానికైనా కూడాను ఆలోచన శక్తి తగ్గుతూ వస్తుంటుంది. ఓకే. సో అంటే ఈ మలబద్ధక సమస్య బారిన పడకుండా ఉండాలి అంటే ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ముఖ్యంగా కూర్చొని తినడం అనేటువంటిది చేయాలి మనం. తర్వాత పడుకునేటువంటి దాంట్లో స్పాంజీ అనేటువంటిది యూస్ చేయకుండా ఉండాలి. ఒక కుర్చీలో, స్పాంజ్ కుర్చీలో మనం కూర్చున్నాము అంటే ఒక 5 మినిట్స్ తర్వాత లేచి మళ్ళీ అటు ఇటు నడవటం అనేటువంటిది చేయాలి. ఎందుకంటే మనం వదిలినటువంటి వాయువు మళ్ళీ ఆ కుర్చీలో నుంచి రిఫ్లెక్ట్ అయ్యి తిరిగి మన చర్మం ద్వారా మళ్ళీ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. దానికి బయటికి వెళ్ళటానికి సోర్స్ లేదనమాట. అదే కింద మనకు చైర్లో ఏదైనా రంధ్రాలు కలిగినటువంటి చైర్లో కూర్చున్నాం అనుకోండి, పంచతత్వాలలో కలిసిపోతుంది. కానీ ఇక్కడ మనం కూర్చునేటువంటి ఈ కుషన్స్ కలిగినటువంటి వాటి వల్ల తిరిగి మన స్కిన్ దాన్ని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ మనకే రివర్స్లో ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అందువల్ల ఇవన్నీ మనం పాటించటం వల్ల, తర్వాత గొంతు కూర్చోటానికి లేదంటే వజ్రాసనంలో కూర్చోవటం వల్ల వీటిని కొద్దిగా నివారించుకోవచ్చు. సో వచ్చింది అని అయితే అలా గుర్తించాలి అంటారు. మళ్ళీ బద్ధకంగా ఉంది. తర్వాత వాళ్ళకు ఎక్కువగా నిద్ర కూడా వస్తుంటుంది. ఓహో, మలబద్ధకం ఉన్న వాళ్ళకు చాలా స్లీప్ ఉంటుంది అనమాట. ఓకే. అంటే అది డైజెషన్ అవ్వటానికి శరీరం తనకు తానుగా నిర్ణయం తీసుకొని వాళ్ళను నిద్రలో పడుకోబెట్టి దాన్ని అరిగించడానికి ప్రయత్నిస్తుంది. ఓకే. శరీరమే మంచి డాక్టర్ అనమాట. దానికి ఆ మెకానిజం తెలుసుకుంటే మాత్రం మనం ఏ వ్యాధి కూడా మన దగ్గరికి రాదు. ఫస్ట్ మన శరీర మెకానిజం అసలు ఎలా తయారైంది, ఇది ఇందులో ఏ ఆర్గన్ ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనకు వచ్చే వ్యాధులకు మనమే కారణం అనేది మాత్రం గుర్తించగలుగుతాం అనమాట. వీళ్ళకు నిద్ర చాలా ఉంటుందన్నమాట, విపరీతంగా పడుకుంటారు. అంటే పగలపూట కూడా వీళ్ళు ఎక్కువ నిద్రిస్తుంటారు. అంటే ఆ డైజెషన్ తనకు తానుగా చేసుకోవడానికి శరీరం చేసే ఒక పని అన్నమాట అది. ఓకే.